హాయ్ అండి, మిడిల్ క్లాస్ ప్రాపర్టీకి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలండి, అందరూ బాగుండాలి, అందులో మీరు మేము ఉండాలి. ఈరోజు మీకు నేను ఒక ఫామ్ హౌస్ చూపించబోతున్నానండి. ఇది గట్కేసర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి 30 minutesలో ఇక్కడికి మనం ఈ ఫామ్ హౌస్కి చేరుకోవచ్చు. ఇక్కడ తక్కువలో తక్కువ అంటే మనకు రెంటల్ ఇన్కమ్ 40,000 వస్తుందండి. ఈ ఫామ్ హౌస్ నుంచి మనం యాదగిరిగుట్టకి ఒక 10 minutesలో వెళ్ళిపోవచ్చు. ఇది విలేజ్కి పక్కకే ఉంటుందండి. మీకు ఒకసారి రోడ్డు కూడా నేను చూపిస్తాను. రోడ్డు కూడా ఒకసారి చూడండి. రోడ్డు చూసారు కదా. ఇప్పుడు నేను లోపల మీకు ఫామ్ హౌస్ ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు మన మిడిల్ క్లాస్ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, మీరు ఎవరైనా ప్రమోషన్స్ చేయించుకోవాలి అనుకుంటే ల్యాండ్ కానీ ఓపెన్ ల్యాండ్స్ అయినా, అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్లు, ఫామ్ హౌస్లు అయినా, రెంట్ల పర్పస్ కూడా మేము అతి తక్కువ ధరలో మీకు ప్రమోషన్స్ చేసి పెడతామండి. మీకు ప్రమోషన్స్ చేయించుకోవాలి అనుకుంటే కింద మా నెంబర్ని సంప్రదించండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫామ్ హౌస్కి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను వీడియోలోనే కవర్ చేస్తాను. ఇప్పుడు లోపల ఒకసారి మనమైతే ఫామ్ హౌస్ చూద్దామండి. ఈ ఫామ్ హౌస్ మొత్తం 7.5 ఎకరాలు ఉందండి. ఈ ఫామ్ హౌస్ ప్రాజెక్ట్లో మొత్తం మనకు 3 గేట్లు ఇచ్చినారు. అటు సైడ్ ఒకటి, ఇది ఒకటి, ఈ పక్కన ఇంకొక గేట్ ఉంటుంది. మనకు మెయిన్ గేట్ ఇలా ఇచ్చారండి. ఒకసారి నాతో పాటు రండి, లోపల కూడా చూద్దాం. ఈ ఫామ్ ప్రాజెక్ట్లో మనకు ఒక ఓపెన్ ఫ్లాట్ చూద్దామండి ఎలా ఉందో. అంటే చెట్లు అవన్నీ ఎలా ఇచ్చారో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. నాతో పాటు రండి. ప్రతి ఓపెన్ ఫ్లాట్కి కూడా చుట్టూ ఫెన్సింగ్ ఇచ్చారండి. లోపల అన్ని రకాల పండ్ల చెట్లు ఉన్నాయి. ఒకసారి చెట్లు కూడా చూడండి, చెట్లు అయితే ఏ విధంగా పెంచారనేసి. ఇది పూర్తిగా ఎర్రమట్టి నేల అండి, పూర్తిగా ఎర్రమట్టి నేల. చెట్లు కూడా చూసారు కదా, చాలా పెద్దగా అయినాయి, కాపు కూడా వచ్చినాయి. అన్ని రకాల పండ్ల చెట్లు ఉన్నాయి. ఇందులో మనకు అన్ని రకాల పండ్ల చెట్లు ఇచ్చినారండి. మామిడికాయలు అయితే కాపు కూడా వచ్చినాయి. ఇందులో మామిడి చెట్లు, జామ, బత్తాయి, సపోటా అన్ని రకాలు ఉన్నాయి. వాటర్ యాపిల్తో సహా అన్ని చెట్లు ఉన్నాయండి. చెట్లు కూడా చాలా మంచిగా ఎదిగినాయి, ఆల్రెడీ చెట్లు కాపుకొచ్చినాయి. చూస్తున్నారు కదా అండి, ఇందులో అన్ని రకాల పండ్ల చెట్లు ఉన్నాయండి. మామిడి చెట్టు ఉంది, సపోటా చెట్టు ఉంది, మనకు జామ అన్నీ ఉన్నాయి, వాటర్ యాపిల్, ఆల్మోస్ట్ అన్ని రకాల ఫ్రూట్ చెట్లు ఉన్నాయండి. మనకు చుట్టూ కూడా ప్రహారీ గోడ ఉంది. 8 feetలో చుట్టూ ప్రహారీ గోడ ఇచ్చినారు. లొకేషన్ కూడా మీకు ఒకసారి చెప్తానండి వీడియోలో, పూర్తిగా ఇందులోనే చెప్తాను. మనకు ఇక్కడికి ఎలా చేరుకోవాలి, గట్కేసర్ నుంచి 30 minutesలో ఇక్కడికి రావచ్చండి. 30 minutesలో ఇక్కడ హైవే కాబట్టి 30 minutesలో చేరుకోవచ్చు. వరంగల్ హైవేకి 3 kilometers ఉంటుందండి. ఇది యాదాద్రి జిల్లా రామకృష్ణపురం విలేజ్కి ఆనుకొని ఉంటుందండి ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ మనకు రీజనల్ రింగ్ రోడ్కి 200 meters దూరంలో ఉంటుందండి. స్వర్ణగిరికి మనం స్వర్ణగిరి టెంపుల్కి 5 minutesలో చేరుకోవచ్చు. యాదగిరిగుట్టకి వెళ్ళాలి అనుకుంటే కూడా మనకి ఇక్కడ నుంచి ఒక 10 minutes పడుతుందండి. 10 minutesలో మనం యాదగిరిగుట్ట టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు. ఇది 7.5 ఎకరాల్లో ఉన్న ఈ ఫామ్ హౌస్ ప్రాజెక్ట్లో ఈచ్ వన్ ఫ్లాట్ 5 గుంటాస్ ఉంటుందండి. మనకు అన్ని ఫ్లాట్ల ముందు 30 feet రోడ్ ఉంటుందండి. మనకు అన్ని ఫ్లాట్లు మనకు ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్లో ఉంటాయండి. ఆ ఫ్లాట్ ముందర కూడా చూడండి, మనకు 30 feet రోడ్ ఇచ్చినారు. రోడ్ కూడా చాలా విశాలంగా ఉంది. రోడ్డు కూడా ఒకసారి చూడండి. ఇది 5 గుంటాస్లో కడుతున్న ఫామ్ హౌస్ అండి. ఒక కస్టమర్ కొనుక్కొని ఆయన మోడల్ హౌస్ కట్టించుకుంటున్నారు. ఇక్కడ ముందర స్టార్టింగే ఫామ్ హౌస్ కట్టినారు, వెనక ఖాళీ ప్లేస్ వదులుకున్నారండి. ముందరంతా కూడా మనకు గార్డెన్ ఏరియా ఇచ్చినారండి. ఇదంతా కూడా బయట గ్రీనరీ వస్తుంది, గ్రాస్ ఏరియా వస్తుంది, ఇదంతా గ్రీనరీ వస్తుంది. ఇది ఫామ్ హౌస్ అండి. ఇంకా ఫామ్ హౌస్ ఇప్పుడే కడుతున్న ప్రాజెక్ట్ ఇంకా పూర్తి అవ్వలేదు. ఇది కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు, కడుతున్నారు. ఈ ఫామ్ హౌస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, కన్స్ట్రక్షన్ నడుస్తుంది. 5 గుంటాస్లో కట్టినారు. స్టార్టింగ్లోనే ఇది ఫామ్ హౌస్ కట్టినారు, వెనక ఖాళీ ప్లేస్ వదిలినారు. ఇదైతే ఒకసారి చూడండి ఎలా ఉందనేది. ఒకసారి లోపల కూడా ఎలా కడుతున్నారు ఏంటి అనేది చూద్దామండి. ఇది మనకు వరండా వస్తుంది, ఇక్కడ వరండా ఏరియా వస్తుందండి. ఇది ఎంట్రన్స్ ఇస్తున్నారు లోపలకి. మనకు ఒకసారి లోపల కూడా చూద్దామండి. ఇది మనకు హాల్ అండి. హాలు వెంటిలేషన్ కోసం సైడ్లో కిటికీలు కూడా ఇచ్చినారు, చాలా బాగుంది వెంటిలేషన్కి.
చాలా మంచిగా పెట్టుకున్నారు వీళ్ళు. ఇది కామన్ వాష్రూమ్ ఇచ్చినారండి మనకు. హాల్ నుంచి లోపలికి వస్తేనే కామన్ వాష్రూమ్ ఉంది. ఇది లోపల కిచెన్ ఉందండి. ఇది ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చినారు. ఓపెన్ కిచెన్ డైనింగ్ ఏరియా ఇచ్చినారండి. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. చూస్తున్నారు కదా, చాలా మంచిగా కట్టుకున్నారు అసలు. వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ వస్తాయి, గ్లాసెస్ వస్తాయి. బయట అది వరండా, ఇది ఓపెన్ కిచెన్, అటు పక్క హాల్ ఇచ్చినారు. సింగిల్ బెడ్రూమ్ అండి ఇది. మీరు హాల్ కిచెన్ చూస్తున్నారు కదా, ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది. వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. వెంటిలేషన్ చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మనకి ఇది యాదగిరిగుట్టకి చాలా దగ్గర ఉంటుందండి. యాదగిరిగుట్టకి స్వర్ణగిరి టెంపుల్కైనా మీరు ఇక్కడ నుంచి యాదగిరిగుట్టకి 10 minutesలో చేరుకోవచ్చు. ఇది మనకు గార్డెన్ ఏరియా అండి. ఈ గార్డెన్ ఏరియాలో కూడా అన్ని రకాల పండ్ల చెట్లు పెట్టుకున్నారు. చుట్టూ కూడా ఫినిషింగ్ ఇచ్చినారు మనకు. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం యాదగిరిగుట్టకి ఒక 15 minutesలో వెళ్ళిపోవచ్చు అండి. అలాగే స్వర్ణగిరి టెంపుల్కి కూడా ఒక 10 minutesలో వెళ్ళొచ్చు. వరంగల్ హైవేకి 3 kilometers ఉంటుంది, చాలా దగ్గర ఉంటుందండి. సో ఇది మొత్తం హైవే కాబట్టి ఇక్కడ రెంట్లకు కూడా చాలా తీసుకునే అవకాశాలు ఉంటాయి. రెంట్లకు తీసుకొని ఇక్కడ ఉండి ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్తారండి. మీరు వచ్చి ఉండటానికైనా రెంట్లు ఇవ్వటానికైనా చాలా బాగుంటుంది. రెంటల్ పర్పస్గా కూడా నెలకి మినిమం తక్కువలో తక్కువ అంటే మనకు 40,000 దాకా ఇక్కడ వస్తుందండి, రెంట్ వస్తుంది. మెయింటెనెన్స్ మొత్తం వీళ్ళే చేస్తారు. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ప్రతి మొక్కకి కూడా డ్రిప్ సిస్టమ్ ఉంది. చుట్టూ ఫినిషింగ్ ఇచ్చారు. మోడల్ హౌస్ మీకు నచ్చినట్టు మీరు కట్టుకోవచ్చండి. ఈ 7.5 ఎకరాల్లో మనకు 7.5 ఎకరాల ప్రాజెక్ట్లో ఈచ్ ఫ్లాట్ 5 గుంటాస్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, 5 గుంటాస్లో మనకు మోడల్ హౌస్ ఎలా ఉంది, వెనక గార్డెన్ ఏరియా ఎలా ఇచ్చారనేది కూడా మీకు నేను చూపించాను. ఇది రీజనల్ రింగ్ రోడ్కి 200 meters దూరంలో ఉంటుందండి. హైవేకి కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి మనకు డెవలప్ అవడానికి కూడా పెద్దగా టైం పట్టదండి. చూస్తున్నారు కదా, ప్రతి ఈచ్ వన్ ఫ్లాట్కి కూడా మనకు చుట్టూ ఫినిషింగ్ ఇచ్చినారు. ఆ గార్డెన్ ఏరియా కూడా చాలా బాగుంటుంది. ప్రతి మొక్కకి డ్రిప్ సిస్టమ్ ఉంది. అన్ని రకాలుగా హైవేకి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. ఇది మొత్తం 7.5 ఎకరాల్లో ఉంది మనకు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు ఈ 7.5 ఎకరాల్లో ప్రాజెక్ట్ మొత్తం చూపించాను కదా అండి. ఇది లొకేషన్ అన్నీ కూడా మీకు చెప్పాను. ఇప్పుడు దీని ప్రైస్ కూడా చెప్తున్నాను, ఒకసారి వినండి. ఇది 7.5 ఎకరాల ప్రాజెక్ట్లో ఈచ్ వన్ ఫ్లాట్ 5 గుంటాస్ ఉంటుందండి మనకు. ఇది గజం మనకు 6,999 రూపాయలు మాత్రమే అండి. అది ఓనర్ నెంబర్ ఇస్తాం మీకు డైరెక్ట్. మీరు కూర్చొని ఓనర్తో మాట్లాడితే మీకు ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మొత్తం అయితే నేను దీని గురించి మొత్తం వీడియోలోనే చెప్పాను కదా. పోతే చాలామంది అక్క మిడిల్ క్లాస్ ప్రాపర్టీ అంటున్నారు, ఇంత హైలో చెప్తున్నారు మీరు రేట్లు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాగ ఉంటారు అంటున్నారండి. మిడిల్ క్లాస్ వాళ్ళు 6,000 అంటున్నారు, మీరు 7,000 అంటున్నారు గజం. అంత పెట్టి కొనగలమా అనేసి అంటున్నారండి. ఇదే మనము సిటీలో కొనాలి అనుకుంటే అక్కడ గజం 50,000 నుంచి 1,00,000 రూపాయలకి పైనే ఉంటుందండి. అక్కడ మనం కొనలేము. ఇక్కడ మనకు 6,000 ఇప్పుడు చాలా ఎక్కువ అనుకుంటున్నారు. ఒక 2-3 years అయితే అరే ఇక్కడ 6,000 పెట్టి మనం ఎందుకు కొనలేదా అన్నట్టు అనిపిస్తుందండి. చూస్తా ఎక్కడైనా కూడా రేట్లు పెరుగుతూనే ఉన్నాయండి. మనకి ఎక్కడ చూసుకున్నట్లయితే కూడా 1-2 yearsలోనే అన్నీ డెవలప్ అవుతున్నాయి. నేను మీకు ఏ ప్రాజెక్టులు చూపించినా కూడా మనకు మంత్లీ ఇన్కమ్ వచ్చేలాగా చూపిస్తున్నాను. ఆ డెవలప్మెంట్స్ మనం కొనేది పెరిగేలాగానే చూపిస్తున్నానండి. మీ ముందుకైతే చాలా తక్కువ ధరలో ప్రాజెక్టులు తీసుకొని రావడానికి కూడా నేను ట్రై చేస్తాను. మీకు ఇంకా ఎలాంటి ఏరియాలో కావాలి, ఏమేమి కావాలి అనుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి. ఆ ఏరియాలో కూడా నేను మీకోసం తీసుకొని రావడానికి అయితే ట్రై చేస్తానండి. మమ్మల్ని ఫాలో అవుతున్నందుకు, మాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి.